లేచిపోయిందిరా. ఎవరితో డాడీ? రేయ్ మీ ఊరే తమ్ముడు. మంచిర్యాల. రఘు అన్నా నువ్వేంటి? మన పెళ్ళి కదన్నా, మన పెళ్ళి కదన్నా, మన పెళ్ళి కదన్నా. మన పెళ్ళి అని నా పిల్లనే లేపుకోండి. అయినా మీ ముగ్గురితో వచ్చిన నమ్మినందుకు నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలరా. ఆగిపోయిన పెళ్ళికి దాన్ని ఎందుకురా? ఆగులంటు మామ. పూలదండ తీయొద్దు. ఇదే ముహూర్తానికి నీ పెళ్లి నేను చేస్తా. పిల్ల లేకుండా పెండెట తెలియడు. ఏమయ్యా పెద్ద మనిషి, నీ కూతురు చేసిన తప్పుకి మావాడెందుకు బాధపడాలి? నీ చిన్న కూతురు నుంచి మావాడికి పెళ్లి చెయ్యి. ఇక అయినట్టే. నాన్న ప్లీజ్ నాన్న, అక్క చేసిన తప్పుకి నా గొంతు కొయ్యకండి నాన్న. కాబట్టి జీవితం మొత్తం కన్యగానే ఉండిపోతా. ప్లీజ్ నాన్న, వాడు తాళి కడితే తట్టుకోలేను నాన్న, చచ్చిపోతాను. ప్లీజ్ నాన్న, నాన్న నా గొంతు కొయ్యకండి నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, నాన్న వద్దని చెప్పు నాన్న. నాన్న ప్లీజ్ నాన్న, ప్లీజ్. బావా బావా ప్లీజ్ బావా, నాన్న చెప్పు బావా. బావా నువ్వు ముట్టుకుంటే చచ్చిపోతాను బావా. వదిలే మామా, నేనెక్కడ పట్టుకున్నారా? ఓకే అలా మైకోవే. బయటోళ్ళే, బంధువులే. మేనత్త మీనాక్షి, నీ కూతురునిచ్చి పెళ్లి చేస్తా అని చెప్పావు కదా. బంగారంలా ఉన్నాడు నా అల్లుడు. ఏమొద్దు నా బయట సంబంధాలు చూసుకుంటున్నావు, మా అమ్మాయిని చేసుకోవా? పోయి నీ కూతుర్నివో. దానికన్నా దీనికి ఇంత విషయం ఇవ్వడం నయ్యం. ఏదో మాట వరుస కంటే నిజంగానే పెళ్లి సంబంధం మాట్లాడడానికి వస్తారా? ఏ అన్నయ్య, నీకే గనక ఆడపిల్లుంటే ఇలాంటి బట్టతలోడికి ఇచ్చి చేస్తావా? అందుకే నేను ఆడపిల్లని కనలేదు. ఈ మేనత్తలంతా ఇంతే మామా. కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇస్తారు, కోర్టులో కేసులు వేస్తారు. వీళ్ళు నమ్ముకోక మామా. అరే ఇంత పెద్ద ఊరు, ఒక్క పిల్ల దొరుకుతారా నీకు? నువ్వు నేను సెట్ చేస్తా. మా లడ్డుగాడి పెళ్ళి ఇక్కడ కులం చూడం, మతం చూడం, అసలు అమ్మాయి మొహం చూడమే. రండ్రా రండి. ఏమో వీళ్ళందరూ పారిపోతున్నారు. ఇక్కడే రాకుండామ్మా, పెళ్లి చేసేస్తాను, బయటికి రావద్దు. అయ్యో అయ్యో అలా పారిపో. మమ్మమ్మ ఒక్క నిమిషం నీ సెట్ చేస్తాం. అంజమ్మా ఇలా చిన్నప్పటి నుంచి ఎత్తుకుని పెంచావు కదమ్మా, ఒక్కసారి వచ్చి తాళి కట్టించుకోమ్మా. చూడు ఎంత బాగున్నాడు చూడు. అంజమ్మా మావా రేయ్ లడ్డు, టెన్షన్ పట్టుకో. ఒక్క 5 minutes నేను గేట్ దగ్గరికి పోయి ముష్టోని తీసుకొస్తావారా? మామా. ఆ పిల్ల బారిపోయిన దానికి నేను బాధపడతలేనురా. నాకు ఈ జీవితంలో పెళ్లి కాదని చూపిస్తున్నాడు చూడు, దానికి నేను బాధపడుతున్నారా. దుబ్బేండ్రా మీరు. అది కాదు. సార్ మీ బాధ నాకు అర్థమైంది సార్. బగారా పైసలు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ బాబుగారు లంచ్లోకి లివర్ ఫ్రై, ఫ్రెండ్స్ వచ్చిండ్రని బోటి కూర అడిగి మరీ చేపించుకున్నాడు సార్. దాని పైసలు మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి సార్. సార్ గట్టి మేళం వాయించలేదు కానీ మేళం మాత్రం గట్టిగా వాయించాం, దానికన్నా మీరు గట్టిగా ఇవ్వాలి సార్. అరే పైసలు నన్ను అడుగుతారిందా? పెళ్లి లేచిపోయింది అక్కడ, ఆయన ఇయ్యాలే. ఎవడ వల్ల లేచిపోయిందో అలా అని కడతాడు, అలా అందరు తీసుకోండి. ఏ బ్రో నోరు రేస్తుంది కొడక. నువ్వు లేచా మాట్లాడతావు కదా. నా కూతురికి వాళ్ళ ఓడితోటి ఓబరోడితోటి లింక్ ఉందని నాకు తెలుసు, కానీ నీ కొడుకు మొహం చూసే రాపిడోడితో లేచిపోయింది. చూసినవరా లడ్డు? నా మామ అని వాడిని ముట్టు చుట్టూ తిరిగినావు కదా, ఇప్పుడు వాని అసలు బయటపడ్డది. రంగు గురించి మాట్లాడుకో. నువ్వేం తెలుపా? తలకాయ ఉన్నదిరా వీనికేమన్నా? అసలు ఇదంతా నీ వల్ల వచ్చిందిరా. ఇసొంటి దేడి దిమాగ్ గారుతో పంచాయతీ పెట్టుకుంటా. చెప్పరా మామగారు మీరే నీకు మామ. సరేనా లింగం? అంత పైసా కొడియా చల్. సంగారెడ్డి దాకా వచ్చిలా? ఏ వద్దు రాగొల్లి,
ఆల్రెడీ ఇక్కడ పెళ్లి కూతురు లేచిపోయింది తెలుసా? ఏం టార్చర్ చూపిస్తున్నావు నువ్వు వేసేసుకోబా. అయ్యా పండు, బామ్మ ఎందుకు ఏడుస్తున్నావు బామ్మ? నేనేమన్నా చచ్చిపోయినా నానే? నువ్వు చచ్చినావు బాగుండదురా. ఎందుకురా దేవుడికి నా పెళ్లి చూసి చేస్తా అన్నారు కానీ చూసి నా పెళ్లి పోయి చావరు ఇద్దరు. ఇంత అవమానం జరిగాక ఇంకెట్ట బతుకుతావయ్యా? మీరు ఇంకా వెళ్ళలేదారా? అదేంది మావా, ఇలాంటి పరిస్థితుల్లో నేను వదిలేసి పెద్దమ్మా కొంచెం ఆలోచన మేమెట్లుతాం మావా? ఇట్లాంటి పరిస్థితి వచ్చిందే మీ వల్ల కదరా. భలే మజా వచ్చింది. వాడి ముఖం చూస్తుంటే నాకేం డాడీ నువ్వేం పెద్ద మనిషి డాడీ. నీ కాబోయే కోడలు వంతో లేచిపోతే నీ పరువు అయినట్టు కాదా డాడీ? ఇంట్లో నా పరువు ఏదేమున్నదిరా? నా ముఖం చూసి అది పెళ్లి పీట లాక్కొచ్చింది, నీ ముఖం చూసి పారిపోయింది. అల్లం చట్నీ కాదురా అది. బాగుంది కానీ కొంచెం ఏం చూస్తున్నావురా? సూసైడ్ మామా. ఓ సూసైడా? వదలండిరా. ఎందుకురా వదలండిరా? ఏం చేసుకుంటారా? వదలండి. నువ్వు అటు రా. ఫ్యాన్ ఇరిగిపోతుంది. అంటే ఫ్యాన్ ఇస్ ఓల్డ్. మనసు ఇరిగిపోయినప్పుడు ఎవడని పట్టించుకుంటారా? సారీ మామా, సారీరా. ఇప్పుడు ఏమైంది మామా? పెళ్లి చేసుకొని నా పెళ్ళాంతో గోవాకి హనీమూన్ పోదాం అనుకున్నారా? పాపం రా. యా, కానీ నా బతికిట్లా అయిపోయింది. లడ్డు మామా పదపోదాం. ఎక్కడికి? గోవా. ఎందుకురా? నీ హనీమూన్కి రా. హనీమూన్ కి పెళ్ళాంతో పోతారా అని ఎవరు చెప్పారు? పెళ్ళాంతోనే హనీమూన్ వెళ్ళాలనే సంస్కృతి నశించాలి. అరే డీడీ నువ్వనే చెప్పు. అవును మావా, అసలు ఆ దేవుడిని తలరాత్రులు ఏం సర్ప్రైజ్ ప్లాన్ చేసిండో డైరెక్టర్ స్క్రిప్ట్ లో నీకోసం రాసిండో తెలుసుకుందాం పదా. మహా అయితే ఏమైతుంది మామ? ఎయిడ్స్ కేసులోనో మర్డర్ కేసులోనో ఇరుక్కుంటాం. చూసుకుందాం పదా. అవును మామ, జీవితంలో ఎప్పుడు ఆప్రా! నువ్వు కూడా ఫిలాసఫీ చెప్తే ఈయన అంత దరిద్రంలో నేను లేడు. మామా లెట్స్ గో గోవా. స్టూడెంట్స్, ఇండియాకి ఫస్ట్ సీ రూట్ ఎవరు కనిపెట్టారు? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ వాస్కోడిగామా ఈ నెక్లెస్ ధరించి 14వ శతాబ్దంలో అరేబియా మహాసముద్రంలో ప్రయాణించారు. అందులో ఉన్న కాంపస్తో ఇండియాకి సముద్ర మార్గాన్ని కనిపెట్టి బ్రిటిష్ వాళ్ళకి చెప్పాడు. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి వచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు కదా. దిస్ ఈజ్ హౌ వీ లాస్ట్ అవర్ ఫ్రీడమ్ బికాస్ ఆఫ్ దిస్ నెక్లెస్. Come on, we'll move to the other block. Come on, come. సార్, గోవా మ్యూజియంలో దొంగతనం జరిగింది. ఇందులో పోలీస్ వైఫల్యం ఉందనుకోవచ్చా సార్? సార్ అనుకోవచ్చు. సార్ ఇందులో సిబిఐ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరేమనుకుంటున్నారు సార్? నేనేం అనుకోవట్లేదు. సార్ మ్యూజియం దొంగలు ఎప్పుడు పట్టుకుంటారు సార్? దొరికినప్పుడు. సిబిఐ కన్నా ముందు మనమే ఈ కేసు సాల్వ్ చేయాలి. నాకు వచ్చిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ప్రకారం గోవాలో ఒక కొత్త గ్యాంగ్ దిగింది. They are highly armed, insanely dangerous, and వాళ్ళు చాలా ఖతర్నాక్ అనే ఇన్ఫర్మేషన్. At any cost, we have to catch them. ఎంత కాస్ట్ అయినా పర్లేదు, దిల్ చాతా హై ఓపెన్ టాప్ కార్ కావాలి మావా నాకు. అదే రేంజ్ బడ్జెట్ లేదు. మాక్సిమం క్రేటా వస్తుంది అంతే. శివ చెకింగ్ అంటారా? బ్యాగ్ లో పెట్టలేదుగా. అండ్ ఎయిర్పోర్ట్ కి పోలీస్ పంపమన్నాను. ఎవరిని పంపారు? సెబాస్టియన్ సార్.
వాడిని ఎందుకు పంపారా? సార్ ఏమేంటి సార్? సార్ షూ లేదు సార్, పట్టుకో. షూకి లేస్ లేవు కదరా. He is the most dumbest police officer in the entire Goa Police Department. వాడు 6 నెలలు సస్పెండ్ అయ్యి నిన్ననే జాయిన్ అయ్యాడు. దొంగతనం జరిగితే టూరిస్ట్లను చెక్ చేస్తారా మామ? నిజమా? అరే గోవాకి డబ్బులు వచ్చే టూరిస్టుల వాళ్ళు కదరా. కరెక్ట్ రా. అసలేం కరెక్ట్ అనిపిస్తలే మామ. వీళ్ళు అడుగు. నేను ఎందుకు అడుగుతారా? ఇందుకే రా ఇప్పుడు పారిపోయింది. అరే పెద్ద ముండా వాడికి ఓ మాట అడగలేవా? యో గో స్టాండ్ అప్ ఫర్ మై సెల్ఫ్. ఎరా దొరుకుతారంటావా? ఖచ్చితంగా సార్. సార్ దొంగతనం గోవాలో జరిగితే పారిపోయే దొంగ డిపార్చర్లో ఉంటాడు కానీ అరైవెల్లో ఎందుకుంటాడు సార్? లాజికే కదా. అవును సార్. ఎవడరా నువ్వు నన్ను లాజిక్ కడుతున్నావేంటి? రేయ్ ఆర్సీ ఉందా, సి బుక్ ఉందా, పాన్ కార్డ్ ఉందా, ఆధార్ కార్డ్ ఉందా, రేషన్ కార్డ్ రేషన్ కార్డ్ ఎందుకుంటా సార్? రేషన్ కార్డ్ లేదు కానీ నీకు మాత్రం లాజికల్ కావాలి. రేయ్ వీడి రేషన్ కార్డ్ లేకపోతే అరెస్ట్ చేసాయి. మా ఆవిడ పెళ్ళం లేచిపోయింది సార్. మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయి ఉన్నాడు. ఎవడరా మెటల్ డిస్టర్బ్ అయిండు? నేను అడిగిందా? వాడు వీడు అన్నావేంట్రా? సారీ సార్. థ్యాంక్ యూ సార్. ఏ ఆడికి నీకు పడదా? థ్యాంక్ యూ ఫర్ సర్వింగ్ ద నేషన్ సార్. ఫ్యామిలీ ఫ్రెండ్సా? ఫ్యామిలీ ఫ్రెండ్స్ సార్. బాగా తేడాగా ఉన్నారా. అలా చూస్తారేంట్రా వేండి. ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారా? అంటే గోవాలో పలకరింపులు వెళ్ళినా ఉంటాయేమోనని. అయిపోయారా మీరు? ఎవరితో పెట్టుకోకూడదో వాళ్ళతో పెట్టుకున్నారు. రేయ్ మీరు ఇక్కడ గోవాలోనే ఉంటారు కదా. 1 minute మనం చూపిరా. డే 1 బాగా బీచ్ సార్. డే 2 పాలెంకి వెళ్దాం అనుకున్నా సార్. డే 3 దూద్ సాగర్ కాశీ ఎంటర్ దూద్ సాగర్ సార్. దానికి వస్తుంది. సార్ ప్లానింగ్ అడగట్లేదు, వార్నింగ్ ఇస్తున్నారు. సార్ మీరేమండి సార్? ధైర్యం ఇవ్వండి సార్. ఇవ్వండి సార్. పర్లేదు ఇవ్వండి సార్. రెడీ 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 సార్ రెడీ. సో సరే సార్. కమాన్ సార్. చేతులు కట్టుకోకే. మొహమాట పడకండి సార్. పడకండి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. పదరా. థ్యాంక్ యూ సార్. రేయ్ ఇటు పోలీసారు రెడీయా? వాళ్ళ కోసం మీ పేక్ ఎందుకు సార్ కోసుకోవడం? నా పేక్ కాదు నీ పేక్ వస్తాను. ఓవర్ చేస్తున్నారు. వెళ్ళి కన్నేయాలి పద.